హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనకైతే కస్టమర్ అయితే వర్క్ ఇచ్చారండి. సో ఇందులోకి వెళ్ళైతే నేనైతే బ్లౌజ్ తీసి కొంగులు పీకో చేయాలండి. దానికోసమని అంతా కూడా విప్పి చూస్తున్నాను, బ్లౌజ్ వచ్చిందా అని. వచ్చిందండి. సో దీన్ని నీట్గా కట్ చేసి మనం పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనం బ్లౌజ్ అయితే చెక్ చేసుకొని తీయాలండి. ఒక్కొక్క సందర్భంలో కొంగు ప్లస్ బ్లౌజు ఒకలాగానే అనిపిస్తుందండి ఒక్కొక్కసారి అయితే. ఇంకా నేనైతే ఒకసారి అలా చూశాను కాబట్టి చెప్తున్నాను. చూడండి, దీనికంటే కొంగు సపరేట్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. ఇలాగా స్ట్రైట్గా ఈ క్లాత్ మనకు అవసరం లేనంత వరకు ఇలాగా, కొంగుకు అవసరం లేదు కదండి, వైట్ వరకు అయితే తీసేసుకోవాలి. మనమైతే బ్లౌజ్ పీస్ నీట్గా కట్ చేసి పక్కన పెట్టి మనమైతే కొంగులు పీకో చేయాలండి. చూడండి, ఇక్కడ క్రాసులు ఉంటాయి, అన్నీ ఒకలాగా స్ట్రైట్గా చక్కగా ఏముండయండి. కొన్ని తీరులా ఉంటాయి, కొన్ని అయితే చాలా క్రాస్ వస్తాయి. దాన్ని ఆ విధానాన్ని చూసుకుంటూనే కట్ చేయాలండి. మనం ఏ మాత్రం పొరపాటు చేసినా అక్కడ సారీ తక్కువ అయ్యే అవకాశం ఉంటుందండి. సారీకి ఏం ప్రాబ్లం రాకుండా చాలా జాగ్రత్తగా కొలత తీసుకొని మనం ఎలా అయితే తీస్తే కరెక్ట్ ఉంటుందో అలాగా తీసుకోవాలండి చక్కగా. చూడండి, ఇదైతే బ్లౌజ్ పీసు. సో నేను దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ మనం కొంగులు పీకో చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇదే చూడండి, ఇందులో లైనింగ్ అయితే ఇదే ఇచ్చారండి వాళ్ళైతే. మనం ఇది పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ మనమైతే కొంగులు పీకో చేసుకోవాలి కదా. చూడండి, పీకో ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనం మిషన్కి చాలా అనుకూలంగా అందియాలండి పీకో. ఇగో ఇలాగా క్లాత్ అనేది ఇలాగా క్రాస్ పట్టుకుంటూ దానికి అవైలబుల్గా ఉంచాలండి. ఒక్కొక్కసారి స్టోరేజ్ అయ్యి అక్కడనే ఆగబట్టేస్తుందండి, కాబట్టి అప్పుడప్పుడు కదిలించుకుంటూ ఉండాలి బ్యాక్ సైడు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, కొంచెం క్రాస్ తీయాలండి లాస్ట్కి, ఎందుకంటే స్ట్రైట్గా తీస్తే కొంచెం కూర అనేది పెరిగి వస్తుంది, అప్పుడు కొంచెం ఎక్స్ట్రా కొంచెం కచరలాగా పడుతుందండి. కొంచెం క్రాస్ దింపామనుకో అందులో కలిసిపోయినట్టుగా ఉంటుంది, ఇందులో సారీలోనే కలిసినట్టుగా ఉంటుందండి నీట్గా. చూడండి, ఇలా క్రాస్ ఉన్నంత వరకు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చక్కగా కట్ చేసుకుంటేనే మనకు పీకో చేసేటప్పుడు చాలా చక్కగా వస్తుందండి. ఫ్రెండ్స్, ఖాళీ ఉన్న సమయంలో చక్కగా వర్క్ నేర్చుకొని చక్కగా వర్క్ చేసుకునే చక్కటి అవైలబుల్గా ఉండి హ్యాపీగా చేసుకునే వర్క్ అండి ఇది. ఇంట్లో కూర్చొని చేసుకునే చక్కటి వర్క్ అండి టైలరింగ్. సో ఊరికే ఉండి ఏం చేయలేకపోతున్నాం అనే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి. ఇంకా ఇలాగ నీట్గా వర్క్ చేసుకొని ఇంట్లో మన పనులు కూడా చేసుకోవచ్చు అండి. అలాంటి చక్కటి వర్క్ అయితే టైలరింగ్ అండి. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఆదరించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మనమైతే ఇది లైనింగ్ క్లాత్, ఇది జాకెట్ పీస్ అండి. ఇది మెయిన్ క్లాత్, ఇది లైనింగ్ క్లాత్. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఏమైనా ఇచ్చారు.